రేపు కాళేశ్వరం కమిషన్ విచారణకు అటెండ్ కానున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ ను ఎంక్వైరీ చేశారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. ఇక రేపు కమిషన్ విచారణ ఉండడంతో ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో హరీష్ రావు సమావేశమయ్యారు. రేపు ఉదయం భారీ కాన్వాయ్ తో బీఆర్కే భవన్ లో జరిగే విచారణకు కేసీఆర్ వచ్చేలా బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఇప్పటికే ఎంపీలు ఎమ్మెల్యేలతో పాటు క్యాడర్ భారీగా తరలి రావాలని ఆదేశాలిచ్చారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ కాళేశ్వరం విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఎన్ని గంటలకు కేసీఆర్ కమిషన్ విచారణకు అటెండ్ కానున్నారు? అప్డేట్స్ ఏంటి? రేపు 10:30 గంటలకల్లా సెక్రటరియట్కి ఎదురుగా ఉన్నటువంటి బీఆర్కే భవన్ కు కేసీఆర్ చేరుకుంటారని బీఆర్ఎస్ ముఖ్య నేతలు చెప్తున్నారు. ఇంకొక వైపు కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరవుతున్నారు కాబట్టి సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులను, కేడర్ను, అట్లనే ఎమ్మెల్యేలను, ఎంపీలను, మాజీ మంత్రులు, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు వీళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఇప్పటికే కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈరోజు ఉదయం బంజారాహిల్స్ నందినగర్లో ఆయన కొంతమంది నాయకులతో సమావేశమయ్యారు. రేపు కేసీఆర్ రాక సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించి సమీక్షించారు. కొంతమంది నాయకులకు స్వయంగా కేటీఆర్ ఫోన్ చేశారు. ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున క్యాడర్ని తీసుకొని రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అంటే దీంతోపాటు ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ని తరలించాలని బీఆర్ఎస్ అనుకునేది. అందులో భాగంగానే ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం 300 నుంచి 400 మంది కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు వచ్చేటప్పుడు తరలి రావాలని చెప్పి కూడా పిలుపునిచ్చారు. ఇక ఇంకొక వైపు కాళేశ్వరం కమిషన్కు సంబంధించి అంటే నోటీసులు ఎప్పుడైతే కమిషన్ ఇచ్చిందో అప్పటి నుంచి కూడా కేసీఆర్ ప్రిపేర్ అవుతున్నారు. దీని మీద పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, రీడిజైనింగ్కి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, వీటన్నిటి మీద చాలా రోజుల నుంచి కూడా ఆయన ప్రిపేర్ అవుతూ వస్తున్నారు. పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. ఇంకొక వైపు అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్తూ కేసీఆర్తో సమావేశం అవుతూ కాళేశ్వరం కమిషన్ ముందు ఏ విషయాలు ప్రస్తావించాలి, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు ఎట్లా సమాధానం ఇవ్వాలన్నటువంటి దాని మీద కూడా గత కొన్ని రోజుల నుంచి ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. నిన్న హరీష్ రావు కూడా కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళారు, మనం చూసాం. ఆయన చాలాసేపు ఈ విషయాల మీద అక్కడే మీడియాతో కూడా మాట్లాడారు బీఆర్కే భవన్లో. మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట, తమ్మిడిహట్టి కాకుండా మేడిగడ్డ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏంటి, మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదన్నటువంటి విషయాలు కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి నీటి లభ్యత కావచ్చు, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని క్యాబినెట్లో చర్చించి ఆ తర్వాతనే దీనికి రీడిజైనింగ్ నిర్ణయం తీసుకున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర గోదావరి నీటిని తీసుకున్నటువంటి విషయాలను కూడా సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఈసారి అంటే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. అంటే గ్రామీణ స్థాయి కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కూడా ఇది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటూ విమర్శలు చేస్తున్నారు. కట్టినటువంటి ప్రాజెక్టు 3 ఏళ్లకే కూలింది. అదే కేసీఆర్ గవర్నమెంట్లో కట్టారు, అదే కేసీఆర్ గవర్నమెంట్లో ఈ ప్రాజెక్టు కూలిపోయింది అన్నటువంటి విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఇంకొక వైపు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది. అక్రమాలు జరిగాయన్నటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా చేస్తూ వస్తుంది. కాబట్టి దీన్ని తిప్పికొట్టాలి, ఖచ్చితంగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలను తిప్పికొట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజల కోసం, రైతాంగం కోసం దీన్ని దీన్ని కట్టామన్నటువంటి విషయాలను ప్రజలకు చేరాలి అన్నటువంటి ఒక ప్లాన్ తోటి కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గతంలో విద్యుత్ కమిషన్ ఉన్నప్పుడేమో లేఖ రాశారు. అప్పుడు జరిగినటువంటి విద్యుత్ ఒప్పందాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది లేఖతో సరిపెట్టినటువంటి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం తానే స్వయంగా హాజరై కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళాలి, కాళేశ్వరం కమిషన్ చైర్మన్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి అన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇందాక మనం చెప్పినట్టుగా స్రవంతి, ఎప్పుడైతే కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిందో ఆ తర్వాత నుంచి కూడా హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి మొత్తం కూడా ఒక డేటా తయారు చేసుకోవడం, తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా నిర్మాణం జరిగింది ఏంటనేది అప్పటి నుంచి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటన్నిటిని మీద కూడా సుదీర్ఘమైనటువంటి కసరత్తు చేసి ఒక పీపీటీని కూడా కేసీఆర్ రెడీ చేసుకున్నట్టుగా బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ అన్ని అంశాలను మొత్తం కూడా కాళేశ్వరం కమిషన్ ముందు ఉంచాలి, వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ కాళేశ్వరం కమిషన్ కూడా ఇది బహిరంగ విచారణగా చేస్తుంది కాబట్టి ఈ విషయాలు అక్కడ మీడియా కూడా ఉంటుంది. అన్ని అంశాలను ప్రస్తావిస్తే
కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలకు ఖచ్చితంగా తిప్పికొట్టినట్టు అవుతుంది. సో ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలపాలన్నటువంటి ఒక ప్రణాళికతోటి కేసీఆర్ హాజరవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అందులో భాగంగానే నిన్న హరీష్ రావు హాజరయ్యారు. హరీష్ రావు కూడా పూర్తి స్థాయిలో కాళేశ్వరం కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారు. రేపు కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. సో వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అది బీఆర్ఎస్కు చాలా డ్యామేజ్ అయింది. తర్వాత మేడిగడ్డలో ఉన్నటువంటి పిల్లర్లు కుంగడం కూడా బీఆర్ఎస్కు డ్యామేజ్ అయింది. అది ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, రైతుల్లో కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ఇటు కాంగ్రెస్ పార్టీ విమర్శలు, ఇంకొక వైపు బీజేపీ చేస్తున్నటువంటి విమర్శలను, ఈ రెండు పార్టీలను తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్కు లేఖ రాయడం కంటే స్వయంగా హాజరై ఆ విషయాలన్నీ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు ఉంచాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చారు. కాబట్టి కేసీఆర్ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారనేది బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు చెప్తున్నారు. సో కేసీఆర్ రేపు ఉదయం ఫామ్ హౌస్ నుంచి, అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరుతారు. డైరెక్ట్గా బీఆర్కే భవన్కు చేరుకుంటారు. అప్పుడు సుమారుగా 10:30 గంటల వరకు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 11 గంటలకు, గతంలో ఈటల రాజేందర్ హాజరైనప్పుడు కూడా 11 గంటలకే హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ చాలా ప్రశ్నలు సంధించింది, వాటికి ఆన్సర్ చెప్పారు. నిన్న హరీష్ రావు కూడా హాజరయ్యారు. సో హరీష్ రావు కూడా 11 గంటలకు రమ్మని చెప్పారు. ఆయన కూడా కరెక్ట్గా 11 గంటలకు హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ చాలా ప్రశ్నలు వేసింది, వాటికి కూడా ఆయన సమాధానం చెప్పారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. సో కేసీఆర్ కూడా అదే సమయానికి వెళ్తారు, 10:30, 11 గంటలకు అని చెప్తున్నారు. సో 11 గంటలకు హాజరైన తర్వాత కాళేశ్వరం కమిషన్ ఆయనను ప్రశ్నిస్తారు. అయితే మనకున్నటువంటి సమాచారం ఏంటంటే పీపీటీ కూడా, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా కేసీఆర్ ఇస్తారనేది బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మరి దానికి అనుమతి ఇస్తారా కాళేశ్వరం కమిషన్ లేదా అనేది చూడాలి. సో కేసీఆర్ అయితే మొత్తానికి ప్రిపేర్ అయ్యారు. అయితే ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా తరలి రావాలని చెప్పారు. సో అక్కడ మొత్తం కూడా, అంటే కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున క్యాడర్ తరలి వచ్చింది. తర్వాత కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ని ఇబ్బందులు పెడుతున్నారు అనేటువంటి ఒక సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళేలా ఒక ప్రణాళిక బీఆర్ఎస్ చేసుకుంటుంది. సో విమర్శలను తిప్పికొట్టడం, సేమ్ టైంలో కాళేశ్వరం ప్రాజెక్టు కుంగింది, ఒక 3 పిల్లర్లు మాత్రమే, దీనికి 1500 నుంచి 2000 కోట్లు ఖర్చు పెడితే రిపేర్ అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తమ మీద ఆరోపణలు చేస్తుంది అన్నటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేలా ఒక ప్లాన్ అయితే బీఆర్ఎస్ చేస్తుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ను పిలిపించుకుంటుంది. సో కేసీఆర్ లోపలికి వెళ్ళేటప్పుడు, కాళేశ్వరం కమిషన్ బీఆర్కే భవన్లో ఛాంబర్కి వెళ్ళేటప్పుడు, బయటకు వచ్చేటప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ ఉండేలా అట్మాస్ఫియర్, పొలిటికల్ అట్మాస్ఫియర్ కనిపించేలా ఓ ప్రణాళిక అయితే చేస్తుంది. అయితే కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడతారా లేదనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే హరీష్ రావు మాట్లాడారు, చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఈ విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఈసారి కేసీఆర్ కాళేశ్వరం కమిషన్తో జరిగేటువంటి ఆ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో, ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి సమాధానాలు ఇస్తారు కాబట్టి మీడియా అక్కడే ఉంటుంది. సో మీడియా ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా తెల్లారి కవరేజ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా అదే రోజు కవరేజ్ అవుతుంది. మీడియా ముందుకు రాకుండా ఉండాలన్నటువంటి ఆలోచన కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఇదైతే క్లారిటీ లేదు. అంటే బయటకు వచ్చిన తర్వాత, కాళేశ్వరం కమిషన్ విచారణ తర్వాత కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడతారా లేదనేది ఒక క్లారిటీ లేదు. కానీ సో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ని తరలించి మొత్తం పెద్ద ఎత్తున అక్కడికి కేసీఆర్తో పాటు పెద్ద ఎత్తున కాన్వాయ్ వచ్చే విధంగా ఒక ప్రణాళిక అయితే రూపొందించారు. సో దీనికి సంబంధించి 2-3 రోజులుగా కేటీఆర్, హరీష్ రావు దీని మీద ఒక కసరత్తు అయితే చేస్తున్నారు. ఇంకా మరోవైపు ఈరోజు ఉదయం హరీష్ రావు కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. నిన్న విచారణ తర్వాత కూడా నిన్న కూడా హరీష్ రావు కేటీఆర్ దగ్గరికి వెళ్ళారు, కేసీఆర్ దగ్గరికి వెళ్ళారు, కేటీఆర్ కూడా వెళ్ళారు. ఈరోజు ఉదయం మాత్రం కేసీఆర్ వెళ్ళి రేపు ఏ విధంగా ఏమి చెప్పాలి, ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ ముందు ఆల్రెడీ హరీష్ రావు హాజరై ఉన్నారు కాబట్టి సో ఎట్లా ప్రశ్నలు అడుగుతున్నారు, దానికి ఎట్లా సమాధానం చెప్పాలి అనేటువంటి విషయాల మీద ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కూడా హరీష్ రావు, కేసీఆర్ సమావేశమయ్యారు. సో మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎట్లాంటి అవినీతి అక్రమాలు జరగలేదు. ఇది దాదాపుగా 141 టీఎంసీలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి తమ్మిడిహట్టిలో నీటి లభ్యత లేని కారణంగానే మేడిగడ్డ దగ్గర మేము వాటర్ తీసుకున్నాం, అందులో భాగంగానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినటువంటి విషయాలను ప్రజల్లోకి వెళ్ళేలా, ప్రజలకు తెలిసే విధంగా కాంగ్రెస్, బీజేపీకి కౌంటర్గా కేసీఆర్ హాజరవుతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. శ్రవంతి.